శ్రీమాత్రే నమః. నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, ఎప్పుడు కూడా మనల్ని మనం మోసం చేసుకుంటూనే ఉంటాం. ఎలా అంటారా? మనకు కావాల్సిన వాళ్ళు, మనకు నచ్చిన వాళ్ళు సరిగ్గా ఉండరు. అంటే కొన్ని అబద్ధాలు చెప్తారు. కొన్ని చోట్ల మనల్ని బాధ పెడతా ఉంటారు. అయినా కూడా మనల్ని వాళ్ళు గుడ్డిగా నమ్ముతాం. ఎందుకో తెలుసా? ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండి కాకపోతే తర్వాతైనా మారతారు అని మనం ఎదురు చూస్తాం కానీ, వాళ్ళు ఎప్పటికీ మారరు. ఎందుకంటే అది బై బర్త్. ఏంటంటే నేను దీన్ని చాలా సార్లు ఉపయోగిస్తానండి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అనమాట. ఎవ్వరు వాళ్ళు మారరండి. మనమే మారాలి. మనం కూడా మారం. ఎందుకో తెలుసా? వాళ్ళు మారతారు కదా అని మనల్ని మనం మోసం చేసుకొని, మనకు సంబంధించిన ప్రతీదీ త్యాగం చేస్తాం. మనకు కావాల్సిన ప్రతీదీ వదులుకుంటాం. త్యాగం చేస్తాము. తినాలనుకున్నది కూడా వదులుకుంటాం కొన్నిసార్లు వాళ్ళ కోసం. ఎందుకంటే అయ్యో! తనొచ్చి తింటారేమో, ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటదేమో అని చెప్పి వదులుకుంటాం. ఇంకొకసారి ఏంటంటే రూ. 10 మనం ఖర్చు పెట్టుకోవాలనుకుంటే కూడా 100 సార్లు ఆలోచిస్తాం. ఇది ఎవ్వరు చెయ్యొద్దు. ఎందుకంటే ఇది మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతది. ఎవ్వరు ఎవరిని మోసం చేసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తా ఉంటారు. మనం చేసే పని మనం చేయడమే. మనం భూమి మీదకొచ్చిందే మన కోసం మనం బ్రతకటానికి. ఇదొక్కటి గుర్తుపెట్టుకున్నారంటే మీరు జీవితంలో చాలా దూరం వెళ్తారండి. మీరేం సాధించాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? అనేది మీరు చూసుకోండి. ఎవరైనా సరే మనల్ని అవసరానికి మాత్రమే వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఎడంకాలుతో తంతారు. తన్నినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. ఇప్పుడు నా, 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 నా అని చెప్పి కింద మీద కొట్టేసుకుంటారనమాట. ఆ వ్యక్తి లేకపోతే మనం ఫోన్లు చేసేస్తాం, లేదంటే వాట్సాప్ చేసేస్తాం, ఇంకా రకరకాలుగా ఫీల్ అయిపోతాం. కానీ వాళ్ళు ఏమీ చేయరండి. మన కోసం వాళ్ళు ఏం చేయరు. వాళ్ళ అవసరం ఉన్నంత సేపు మనతో మాట్లాడతారు. అవసరం తీరిపోయిందంటే ఎడంకాలుతో తంతారు. ఇలాంటివి ఎక్కువ ఆఫీసెస్‌లో జరుగుతా ఉంటాయి. ఇళ్లల్లో కూడా జరుగుతా ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మాత్రం ప్రవర్తించాలి.